కాంగ్రెస్ పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రజెంట్ ఈ 6 నెలల టైంని ఒక్కొక్క పాయింట్ని మీరు చూశారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అంశాలను బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మిగతా వాళ్లకు ఎలాంటి అస్త్రాలను ఇస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీలు ఇచ్చింది. హామీలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు జనం. హామీలు ఇచ్చిండ్రు కాబట్టి హామీలను అడుగుతారు జనం. హామీలు ఇచ్చిండ్రు కాబట్టి హామీలను అడుగుతారు. హామీలు ఇవ్వకుండా మేము ఓట్లు ఎత్తాం కాబట్టి వాళ్ళు చేత్తేంది చేయకుంటే ఏందని అనుకోరు. ఎందుకంటే జనం దగ్గర నువ్వేదైతే హామీ ఇచ్చినావో అడిగే మనస్తత్వం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళ హామీలే వాళ్ళని ముంచుతాయి, ఏవి ముంచాయి. మిగతాది అవినీతిమయం అని టీఆర్ఎస్నో లేకపోతే బీఆర్ఎస్నో క్వశ్చన్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఎట్లయితే చెప్తాందో అంతకంటే ఎక్కువ క్వశ్చన్ చేసిన పార్టీ. పోతే లీడరు, క్యాడరు, లేకపోతే ఎమ్మెల్యే, మంత్రి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎండగట్టింది. వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు లెక్కెత్తే అరే వాడే నయం ఉండే కదా, వీళ్ళు ఎక్కువ అడుగుతాండు అనే కట్టున్నాడు. కాబట్టి ఇది ఎన్నో రోజులు ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఎన్నో రోజులు మనగలుగుతారని నేను అనుకుంటలేను. అంటే ఎట్లా అంటే 29 దాకా కంటిన్యూ అవుతుందనా లేకపోతే మధ్యలోనే మునుగుద్దనా? ముంచుకునుడు వాళ్ళు ముంచుకుంటే మనం ఏం చేయలేము. అంటే అదే ఇప్పుడు మీకున్న అంచనా ప్రకారం ఏం జరుగుతుంది అని నేనేమంటానంటే వాళ్ళు ముంచుకోవచ్చు. ఒకవేళ ముంచకుండా ఉన్నా జనం ముంచుడు పక్క. అంటే 2029కి వాళ్ళు ముంచుకోవచ్చు. 99% వాళ్ళే ముంచుకుంటారు దీన్ని. ఎందుకంటే వాళ్ళు ఉన్న లీడర్లు ఎవరైతున్నారో వాళ్ళ లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. ఆ లీడర్లు ఎవరైతున్నారో ముఖ్యమైన లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. ఒక 4-5 మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి అసలు సీఎంఏ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి వీళ్ళు మామూలు నాయకులు కాదు కదా. వీళ్ళు ఆషామాషి నాయకులు కాదు కదా. ఒక్కొక్క నాయకునికి ఒక ఒరవడి ఉంటుందండి. ఎవరి స్టైల్ వాళ్ళకి. ఒక్కొక్క నాయకునికి స్టైల్ వేరు, కదిలించే శక్తి వేరు. స్టైల్ వేరు, మాట్లాడే విధానం వేరు, కానీ కదిలించే శక్తి వేరు. వీళ్ళు ఏదైనా కదిలించే శక్తివంతులు. దేన్నైనా దుగ్గిని దుగ్గి చేసే శక్తివంతులు. ఈ శక్తివంతులంతా ఒక్క దగ్గర ఉండడం చాలా కష్టమైన పని. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని దిగమింగుకొని బతుకుతాను కొంతమంది. ఏది పాత కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ మంచిగా లేనినాడు దాని మీద ఈగలు కొట్టుకుంటా బతికిన వాళ్ళు, వాళ్ళు ఈగలు దోపుకుంటా బతికిన వాళ్ళు ఈయనెవలయా వచ్చి రుసరుసలాడుతా అనుకునే పరిస్థితులు ఉన్నాయి కదా. ఇవన్నీ వట్టిగా పోవు కదా. అది ఏదైనా కావచ్చు, ఏదైనా జరగచ్చు. ఏది జరిగినా జరగకుండా 2009లో జరిగే 29లో జరిగే ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడియాల్సిన అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడితారు. కాబట్టి ఇప్పుడు పెద్ద డిస్కషన్ అవసరం లేదండి. దాని మీద డిస్కషన్ లేదు. వాళ్ళు రోజు వాళ్ళ గురించి డిస్కషన్ ప్రజలు చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఒక వాదన తెర మీదకి ఎట్లా వచ్చేసిందంటే రుణమాఫీకి సంబంధించుకోవచ్చు, ఆసరా పెన్షన్లు, అంటే వీళ్ళు ఇస్తాన్న హామీలు ఏది అవి వేయలేదు. కనీసం నీకన్నా ఆయనే నయము, మాకు రైతు బంధు టైంకి వచ్చింది, పెట్టుబడి సాయం అందింది, కొన్ని పథకాలు టైం టు టైం పడ్డాయి, ఇప్పుడు కేసీఆరే కావాలంటున్నారు అన్న ఇంకొక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీంట్లో నిజం ఎంత? నిజం లేదు దాంట్లో. ఇప్పుడు ఒక ఆయనను దొడ్డు ఉన్నారంటారు, ఒక ఆయన బక్కగా ఉన్నారంటారు. బక్కగా ఉన్నోనికి దొడ్డున్నోనికి తేడా ఎంత అంటే జోకుతే కిలో తేడా. తేడా కాదు, అర్థమైంది. కిలో తేడా కాదు. అట్లనే ఈయన కంటే ఆయన నయం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈయన అంతకంటే అన్యాయం అనేది వీళ్ళ మాటల తీరు ఏదైతున్నదో, ముందుగా ఇచ్చిన హామీలు అమలు చేసే విధానం, ఇదంతా చూస్తే బాగా తేడా ఉన్నది. మరి అలా అనుకున్నప్పుడు కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారు కానీ బీజేపీ వైపు ఎందుకు వస్తారు? కేసీఆర్కు పతారు లేదు, పతారు పోగొట్టుకున్నాడు. ప్రజాక్షేత్రంలో పతారు లేదు.
అని ఇప్పుడు ఆయన ఒకటి అనుకుంటారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం అందరం కలిసి నిలబెడితే కేసీఆర్ నిలబడతాడా? కేసీఆర్ను ప్రజలు నిలబెట్టాలనా? టీవీ ఇప్పుడు వాళ్ళకి ఆ టీవీ ఉన్నది, వాళ్ళ సొంతం టీవీ ఉన్నది. కొన్ని మీడియా సంస్థలని వాళ్ళు సొంతంగా నడుపుకునేటివి. ఇది ఈ టీవీని ఇటువంటి టీవీలను ఏమంటారు? సోషల్ మీడియా అంటారు. శాటిలైట్ ఛానల్స్, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వాళ్ళను సుందర మొకార విందాలను చూపెడతాను. కేటీఆర్ను చూపెడతాను, హరీష్ రావును చూపెడతాను, అప్పుడప్పుడు కేసీఆర్ కూడా వస్తాను రంగంలో. ఇవి నడిపిస్తాయా ప్రజలు నడిపిస్తారా? ప్రజలే నడిపిస్తాయి. బట్ ఇప్పుడు అది కూడా ఒక ఇంత ప్రభావం చూపిస్తుంది కదా. ఇదొక భాగం మొత్తం కాదు. అంటే ఒక్కొక్కసారి ఒక్క మాట ఎప్పుడు మనిషిని ఎట్లా కదిలిస్తుందో కూడా తెలియదు కదా. నేనేమంటానంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావంలో ఒక చిన్న ఇంటర్వ్యూ కావచ్చు, ఒక చిన్న మాట కావచ్చు, అంటే బాధ తగిలినప్పుడు అవతల మనకు సాయం చేయకపోయినా ఒక మాట అన్నప్పుడు అంతో కొంత మార్పు అయితే ఉంటుంది కదా. నేనేమంటానంటే ఆ మార్పు, నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకించి మాట్లాడతలేను. మార్పు అనేది మన ఈ సందులో కనిపిస్తాను తప్ప జన సందోహంలో లేదు. ఈ సందులో మాత్రం ఉన్నారు వాళ్ళు. ఈ సందులో వాళ్ళు మాత్రమే, వీళ్ళ తర్వాత వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అని ఉన్నది, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అని ఉన్నది. దానికి అంగులు ఏంటి అనేందుకు చెప్పిన. దానికి అంగులు వాళ్ళ సొంతం ఉన్నాయి. సొంతం ఉండి వాళ్ళు ఎక్కువ కనిపిస్తాను, మిగతా వాళ్ళు కనిపిస్తలేరు కావచ్చు. మిగతా వాళ్ళు కనిపించినంత మాత్రాన వాళ్ళు ప్రజా సమస్యలను పట్టించుకుంటలేరు అని అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే ప్రజలు వీళ్ళందరికంటే కూడా హుషారు, చాలా తెలివైన వాళ్ళు. అందుకనే కేసీఆర్ యొక్క చర్య ఏంటిది, రేవంత్ రెడ్డి యొక్క చర్య ఏంటిది, బీజేపీ యొక్క మెదులువాటు ఏంటిది అనేది ఎప్పటికప్పటి బేరో చేసుకుంటారు. నేను ఏదో బీజేపీ ముందడి పోయి ముఖ్యమంత్రి అవుతుంది, కిరీటం పెట్టుకుంటుందని చెప్తే కూడా అరే రాజయ్య యాదవ్ కూడా కాయలు తప్పినట్టు ఉన్నది అని అనుకుంటారు. కానీ ఆల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే కనిపిస్తుంది. భారతదేశంలో కనిపిస్తుంది, భారతదేశంలో పరిపాలిస్తుంది, తెలంగాణలో కనిపిస్తుంది, ఆల్టర్నేటివ్ పార్టీగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ సందు కాంగ్రెస్ సందు ఉంటుంది. కాంగ్రెస్ అప్పటి వరకు పల్సన్ అయిపోతుంది. ఈ సందుల్నే పచ్చి పులుసు కంటే ఇంకా పల్సన్ అవుతుంది ఈ సందుల్నే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకు క్షతగాత్రం అవుతాయి, వాళ్ళ దానిలోకి ఉరితాళ్ళు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.